అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏన్కూరు మండలంలోని రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటలో నిలబడి ఉన్నాము. ఇక్కడ ఏంటంటే 10 ఎకరాల్లో రైతు ఆల్రెడీ మొక్కజొన్నకు మందులు పిచికారీ చేయడం జరిగింది. మొక్కజొన్న సాగు చేసిన కాడ నుంచి ఎలాంటి సమస్య వస్తుంది, ఎలాంటి సమస్యకు ఏ మందులు వాడుతున్నారు అనేది మనం పూర్తి సమాచారం కూడా మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్నగారు, ఒకసారి మీ అడ్రస్ పేరు చెప్పండి. మాది ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఏన్కూరు గ్రామం. నా పేరు ఆది నరసింహారావు. అన్నగారు, మీరు ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు? మొత్తం కూడా నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసి 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న సాగు చేసిన కాడ నుంచి, అదే విత్తు నాటిన కాడ నుంచి ఎలాంటి సమస్య ఎక్కువ గమనిస్తుంటారా మీరు? ఎక్కువ దీనికి మేజర్ సమస్య ఏంటంటే పురుగు లేదా పురుగు, కత్తెర పురుగు, మొగుల పురుగు. ఇది మేజర్ సమస్య. ఈ మొగిల పురుగు అంటే 3 ప్రధాన సమస్యలు. ఈ 3 పురుగులు కంట్రోల్ చేయగలిగితే మొక్కజొన్నకు ఎటువంటి ప్రాబ్లం. ఏ దశలో వస్తాయన్న? ఎప్పుడు మీరు మందులు వాడతారు దీనికి? ఇది మొక్క ఎత్తుకున్న 5 days 6 days నుంచి కూడా మొక్క ఎత్తిన కాడ నుంచి ఇది ప్రాబ్లం సాల్వ్ వస్తూనే ఉంటుంది. దీన్ని కంటిన్యూగా ప్రాసెస్గా ఏదో ఒక మందు పిచికారీ చేస్తూనే ఉండాలి, ఏదో ఒక మందు వాడుతూనే ఉండాలి. అయితే మీరు ఈ సంవత్సరం ఎక్కువగా వాడిన మందు, రిజల్ట్ ఉన్న మందు గురించి చెప్పండి అన్న. ఏ పురుగులు దాని వల్ల కంట్రోల్ అయినాయి? ఇది నేను మురళీధర్ ఏజెన్సీ దగ్గర పోయి మొక్కజొన్నలో పురుగు బాగుంది, ఉధృతిగా ఉంది ఏంటంటే ఫస్ట్ ఒక మందు ఇస్తే అది కంట్రోల్ అవ్వలేదు. తర్వాత ఈ లేజర్ అనే మందు ఇచ్చాడు, క్లోరోఫిల్ కంపెనీ వాళ్ళది. క్లోరోఫిల్ కంపెనీ వాళ్ళది లేజర్ అనే మందు ఇచ్చేవాళ్ళు. అది కొట్టిన తర్వాత ఒక 5-6 days తర్వాత చూసుకుంటే లేజర్ అనే మందు వాడాను. లేజర్ మందు వాడిన తర్వాత 5-6 days తర్వాత చూసుకుంటే పురుగు కంట్రోల్లో ఉంది. పురుగు లేదు, చనిపోయింది. మరలా అట్లే మళ్ళీ 2 days తర్వాత చూసుకుంటే అసలు పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. సో ఇది బాగుందని చెప్పి మిగతా 8 ఎకరాలు కూడా కొట్టాను. కాకపోతే ఇంతవరకు ఇప్పుడు 10 days అవుతుంది కొట్టి, 10-12 days అవుతుంది. 10 రోజులు అవుతుంది మొత్తం కూడా. అంటే ఒకసారి దీంట్లో ఏమేమి మందులు ఉంటాయి చెప్పండి నాకు ఒకసారి. దీంట్లో ఒక లిక్విడ్, ఒక పౌడర్ ఉంది. లిక్విడ్, ఒక పౌడర్, ఈ 2 కలిపి 5 ట్యాంకులు చేసుకున్నాను. తైవాన్ పంపు అంటే 20 లీటర్ల పంపు, 5 ట్యాంక్ అంటే 100 లీటర్లు కలుపుకున్నాను. 2 కలిపి ఒకే దాంట్లో 100 లీటర్లు కలుపుకుని 5 తైవాన్లు ఎకరాన్ని పిచికారీ చేశాను. మీరు ఉదయం పూట పిచికారీ చేస్తారా లేదా సాయంత్రం పూట వాడతారు? ఎక్కువగా ఉదయం ఎర్లీ మార్నింగ్ మంచు కురిసే టైంలో వాడారు. అది మొగులోకి వెళ్ళి అలా వాటర్ ద్వారా సో సఫిషియెంట్గా పనిచేసింది. సో తోటి రైతులు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎక్కడ సటా చెప్పండి. ఇది ఏనుకూరు మండలంలోని ఏనుకూరు గ్రామంలోని మురళీధర ఏజెన్సీలో అంటే పిన్యంకనాయన కొట్టు అంటాము. ఆ కొట్టులో ఇది దొరుకుతుంది. చాలా బాగా పనిచేసింది మందు. దీన్ని వాడుకోవచ్చు. మొక్కజొన్న ఎదుర్కొని 10-15 రోజుల దాకా నిద్రపోవచ్చు మందు కొట్టి. సో చూసారు కదండి, మొక్కజొన్నలో కత్తెర పురుగు, మొగ్గి పురుగు ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి దానికోసం అయితే రైతుగాడు పిచికారీ చేయడం జరిగింది. సో చాలా బాగా పనిచేసింది కాబట్టి 10 ఎకరాల్లో వాడి ఉన్నారు కాబట్టి రిజల్ట్ చెప్పడం జరిగింది కాబట్టి మనం ఈరోజు చూపించడానికి అయితే ఈ ఫీల్డ్కి రావడం జరిగింది కనుక రైతుగారు మనకు పూర్తి సమాచారం చెప్పడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు అన్న. క్లోరోఫిల్ వారి లేజర్ అనే మందు మీరు తీసుకోవాలనుకున్నా, దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకున్నా అన్ని షాపులు అందుబాటులో ఉంటాయి. ఈ నెంబర్ ద్వారా మీరు పూర్తి సమాచారం కూడా తెలుసుకోవచ్చు.